నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గాదె ఇన్నయ్య ఎవరైతే మాజీ మావోయిస్ట్ ఉన్నారో గాదె ఇన్నయ్యకు హైకోర్టులో బెయిల్ మంజూరైంది. అది కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరైంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య గతంలో ఎన్ఐఏ ఆయన అరెస్ట్ చేసింది డిసెంబర్ 2వ తేదీన. మావోయిస్టు భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాడని ఒక ఆరోపణతో ఆయనను తీసుకెళ్లడం జరిగింది. సో రిమాండ్ ఖైదీగా ఉంచడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో జైలు జీవితం గడుపుతున్నటువంటి అతనికి షరతులతో కూడుతున్నటువంటి బెయిల్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25,000 అదనపు పూచీకత్తుతో అంటే అదనపు ఫైన్ తోటి ఆయనను 25,000 తీసుకొని 2 షూరిటీ బాండ్లు రాపించుకొని మరి ఆయనను ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో గతంలో ఒకసారి మనం చూసుకుంటే మావోయిస్ట్ భావజాలాన్ని ఆయన వ్యాప్తి చేస్తున్నారన్నట్టుగా, అదేవిధంగా ఎవరైతే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మాజీ మావోయిస్ట్ నేత అయినటువంటి అంటే అప్పుడు మావోయిస్ట్గా ఉన్నటువంటి కాట రామచంద్రారెడ్డి గారి ఎవరైతే కాట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఉన్నారో ఆయన మరణించారు. సో ఆయన అంత్యక్రియలకు హాజరైనటువంటి గాదె ఇన్నయ్య చేసినటువంటి ప్రసంగం కావచ్చు, అది ఎక్కువగా ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం మీద అభియోగాలు మోపుతూ మావోయిస్టు భావాజాలాన్ని ప్రజలకు ఎక్కువ తీసుకోపోయేటువంటి విధంగా ఉందన్నట్టుగా ఎన్ఐఏ ఆయన మీద కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి ఉపా చట్టం కింద ఆయనని గత డిసెంబర్ 21న ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సో ఎప్పుడైతే ఆయనను అరెస్ట్ చేసిరో అరెస్ట్ చేసిన తర్వాత కూడా వరుసగా ఆయన మీద కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎన్ఐఏ నోటీసులు గతంలో చాలా మీడియా ఛానల్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎవరైతే ఆయనను ఇంటర్వ్యూ చేసారో లేకపోతే ఆయన ఆ విషయాన్ని కవర్ చేసారో. సో అంతేకాకుండా ఆయన హిడ్మా చనిపోయినప్పుడు హిడ్మా గ్రామం అయినటువంటి ఛత్తీస్గఢ్కి వెళ్ళి కూడా అక్కడ కూడా ఆయన ఆ భావాజాలాన్ని కావచ్చు మీడియా మొత్తాన్ని తీసుకొని వెళ్ళడం కావచ్చు. సో ఈ మావోయిస్టు భావాజాలాన్ని ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారో ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టు భావాజాలాన్ని కావచ్చు మావోయిస్టులను కావచ్చు నక్సలైట్లను ఎక్కడికక్కడ అంతం చేయాలనుకున్నటువంటి తరుణంలో ఈయన మావోయిస్టు భావాజాలాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారనే ఒక భావంతో ఎన్ఐఏ ఆయన ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది డిసెంబర్ 21న. సో దాని తర్వాత వరుసగా వారి తల్లిగారు తండ్రి గారు చనిపోవడం జరిగింది. సో ఆయనకు షరతులతో కూడుతున్నటువంటి బెయిల్ ఆ రోజు అంటే జస్ట్ ఏవైతే ఆ అంత్యక్రియల టైం వరకు మాత్రమే ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఎన్నోసార్లు బెయిల్ కోసం లేకపోతే ఆయనతో ములాఖాత్కు వెళ్ళినటువంటి వాళ్ళకు చేదనుభవమే తగిలింది తప్ప ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేకుండా పోలేదు. అంతేకాకుండా జైల్లో ఆయనకు ఇబ్బంది కలుగుతూ ఉందని, ఆయన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉందని, కనీసం టాబ్లెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆయన తరపు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎంతకి కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా సో ఎట్టకేలకు హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతులతో కూడుకున్నటువంటి బెయిల్. సో మావోయిస్టు భావాజాలాన్ని కావచ్చు మావోయిస్టు భావాజాలానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు సో ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి అంశాలు ఏవైనా కూడా మాట్లాడవద్దంటూ కూడా ఆ 2 బాండ్లలో ఏదైతే షరతులు కూడుకున్నటువంటి 2 బాండ్లు రాశారో సో ఆ బాండ్లలో రాయడం జరిగింది. సో 25,000 అదనంగా కూడా ముందుగానే తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ ఆయన మళ్ళీ మాట్లాడితే ఈ భావాజాల వ్యాప్తి గురించి కావచ్చు ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడైనా మాట్లాడినా కూడా ఆయన పైన మళ్ళీ కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ కోర్టు ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పోలీస్ స్టేషన్కి హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయనకు చాలా గట్టి షరతుతో కూడినటువంటి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మావోయిస్ట్ అంశాలు మాట్లాడేందుకు సో మావోయిస్టు అంశాలు మాట్లాడుతున్నటువంటి వాటి అందరిపైన కూడా ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు భావాజాలాన్ని ఎక్కువగా తీసుకువెళ్ళాలనే ఆలోచన ఎవరికైతే ఉన్నా కూడా వారికి ఇలాంటి పరిస్థితి పట్టొచ్చు అంటూ కూడా వారు చూపించినటువంటి తీరు కనిపిస్తూ ఉంది. నిజంగా మావోయిస్టుల గురించి నక్సల్స్ గురించి మాట్లాడాలంటే మిగతా వాళ్ళు భయపడేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితిలో ఆయన అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసేటువంటి టైంలో చాలామంది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. సో చనిపోయేటువంటి టైంలో ఆయన భావోద్వేగ ప్రసంగమే ఆయనను జైలుకి వెళ్ళేలా చేసింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఒక మాజీ మావోయిస్ట్గా ఉండి ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఉండి ఆయన ప్రజలకు ఏం తీసుకెళ్తా ఉన్నారు, సో ప్రజల్లో రెచ్చగొట్టేటువంటి ప్రసంగం చేశారంటూ కూడా అప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైతే ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ని ఆయన ఎంతవరకు ఉపయోగించుకుంటారు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. ఆరోగ్యంగా ఆయన చాలా ఫిట్గా లేరు. అసలు ఆయన ఆరోగ్యం రోజు రోజుకు కూడా ఇంకా క్షీణించిపోతూ ఉందని ఫ్యామిలీ ఎప్పటి నుంచో బాధపడుతూ ఉంది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో పాటు వారి లాయర్లు కూడా వాదించి ఎట్టకేలకు షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే తీసుకురావడం జరిగింది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి ఆయన ఎలాంటి అంశాల మీద మాట్లాడతారు, లేకపోతే సైలెంట్గా ఉంటారా, మరి ఎట్లా ఉంటారు, లేకపోతే మళ్ళీ ఏదైనా మాట్లాడి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా మళ్ళీ ఉంటుందా, లేకపోతే బెయిల్ మళ్ళీ రద్దేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందో కూడా వేచి చూద్దాం.